అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఇంకొకసారి అంతర్జాతీయ వేదిక మీద కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసే భారత్ లాంటి దేశాల మీద భారీగా సుంకాలు విధించాలి అనే విషయంలో అమెరికా ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి తగ్గింది. ఈ యూటర్న్ నిర్ణయం అనేది రష్యా నుంచి తెచ్చేటువంటి దిగుమతి చేసుకుంటున్నటువంటి భారత్, చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా ఇలాంటి దేశాలకి చాలా పెద్ద ఊరటనిచ్చే విషయం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసేటువంటి దేశాల యొక్క ఉత్పత్తుల మీద ఏకంగా 500% వరకు మ్యాక్సిమం ట్యాక్సెస్, టారిఫ్లు విధించాలని అమెరికా భావించింది. కానీ తాజాగా అమెరికా సెనేట్లో ప్రవేశపెట్టినటువంటి సవరించిన బిల్లులో ఈ సుంకాన్ని గణనీయంగా తగ్గిస్తూ 100%కి మాత్రమే పరిమితం చేస్తూ అనౌన్స్ చేశారు. రాయిటర్స్ యొక్క నివేదిక ప్రకారం ఈ కొత్త సవరణలు అనేవి రష్యా యొక్క ముడి చమురుని అత్యధికంగా దిగుమతి చేసుకునే మొదటి 5 దేశాలకి వర్తిస్తాయని చెప్తున్నారు. దీనివల్ల ముఖ్యంగా ఇండియా, చైనా ఈ 2 దేశాలకి అంతర్జాతీయ మార్కెట్లో ఇమ్మీడియట్ బిగ్ రిలీఫ్ రాబోతోంది. ఈ సవరించినటువంటి బిల్లుని అమెరికాలోని రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన సెనేటర్లు కలిసి ఉమ్మడిగా ప్రవేశపెట్టడం కూడా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రారంభంలో రిపబ్లికన్ సెనేటర్ గ్యారెక్ కానీ ఇంకొకడు ఉంటాడు రిచర్డ్ అని, వీళ్ళిద్దరూ కూడా దీన్ని ప్రతిపాదించారు. దీనికి 2 పార్టీల నుంచి కూడా భారీగా సపోర్ట్ అనేది లభిస్తుంది. ప్రస్తుతం ఈ బిల్లుకి 26 మంది కో స్పాన్సర్లు ఉన్నారు కాబట్టి ఇది అమెరికన్ కాంగ్రెస్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ బిల్లు ఈజీగా ఆమోదం పొందేస్తుంది. అంటే బిల్లు పాస్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా, టెన్షన్ కూడా లేదు. సో ఈ కొత్త బిల్లులో ఇంకొక కీలకమైన అంశం, ఇది అత్యంత కీలకమైనది చెప్పాలంటే. దీని ప్రకారం అమెరికా అధ్యక్షుడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని కల్పించారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమని భావిస్తే సదరు దేశాల మీద ఉన్నటువంటి ఆంక్షల్ని ఒక్కసారిగా ఎత్తేయడానికి లేదా తగ్గించడానికి ట్రంప్కి సర్వాధికారాలు లభిస్తాయి. కోర్టులో వెళ్లే పరిస్థితి ఉండదు. ఇంకా రష్యా యుక్రెయిన్ నేపథ్యంలో పుతిన్ ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా మొదట కఠిన వైఖరిని అవలంబించింది. మీకు గుర్తుంటే 7 ఏళ్ల క్రితం. అందులో భాగంగానే శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 కింద రష్యా చమురును కొనుగోలు చేసే దేశాల మీద 500% భారీ సుంకాలు విధించాలని ప్లాన్ చేశారు. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని భావించి ఈ సడలింపులు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇటీవల దావోస్లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో కూడా ఈ బిల్లు మీద ఒక విస్తృతమైన చర్చ జరిగింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సాన్ మాట్లాడుతూ రష్యా మీద ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేసినప్పటికీ ఆంక్షల యొక్క తీవ్రతను తగ్గించడం అనేది గ్లోబల్ మార్కెట్లకి మేలు చేస్తుంది అని నిపుణులు విశ్లేషించడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ట్రంప్ తీసుకున్నటువంటి తాజా నిర్ణయం మాత్రం ప్రపంచ రాజకీయాల్లోనే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక రంగంలో కూడా ఒక రెవల్యూషనరీ నిర్ణయంగా మారే చేంజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకి ఇది ఎంతగానో కలిసి వచ్చేటువంటి అంశం అని, ఇది ఒక పాజిటివ్ నోట్ అని నిపుణులు చెప్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఈ మొత్తం వ్యవహారం గురించి మీరు అనుకునే ప్రతి మాటని కంపల్సరీగా కామెంట్ చేయండి.